నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. హన్మకొండ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలోనే కన్నూరు గ్రామంలో గల రాములపల్లి శివార్లో గల పిట్టల నరేష్ కు కొంత వ్యవసాయ భూమి ఉంది. ఆ వ్యవసాయ భూమిలో ఉన్నటువంటి కరెంటు తీగల తన పొలంలో వేలాడుతుండటంతో భయాందోళనకి గురవుతున్నారు. పలుమార్లు ఉప్పల్ డిపార్ట్మెంట్ గల కరెంటు ఏఈ, జేఈ, డిఈ లైన్మెన్లకు కూడా ఎన్నోసార్లు విన్నవించిన ఫలితం కూడా లేకపోయింది. పొలంలో ఉన్న అటువంటి వరి చేను కోయడానికి వెళ్తున్న కరెంటు తీగలు పలుమార్లు కూడా నేను ఎన్నోసార్లు వాటిని పైకి హార్వెస్టర్ ద్వారా పొలాన్ని కోతకు గురి చేస్తున్నాను తప్ప దానివల్ల నేను హమాలి పని చేస్తున్నా కూడా నేను లేని సమయంలో తన భార్యకు ఎలాంటి విషయమో తెలియదని, తనకు ప్రాణ భయం ఉందని నరేష్ వ్యక్తం చేస్తున్నారు. దయచేసి విద్యుత్ అధికారులు స్పందించి తన పొలంలో ఉన్నటువంటి వైర్లను క్రిందకు వేలాడుతున్న వైర్లను పైకి పెట్టాలని పిట్ట నరేష్ కోరుతున్నారు. నా పేరు పిట్టల నరేష్. మాది కన్నూరు గ్రామం ఆమ్లెట్ రామలాపల్లె, కమలాపూర్ మండల్, హన్మకొండ జిల్లా. నా సమస్య వచ్చేసి పొలంలో వైర్లు కిందికి అలడం జరిగింది. కిందికి చేయి పెడితే అందుతున్నాయి. దీనిపైన లైన్మెన్ పాషా గారికి చెప్పడం జరిగింది. ఆయన స్పందించలేదు. దీని ద్వారా నేను జూనియర్ అసిస్టెంట్ అయిన నరేష్, జేఎల్ఎం నరేష్ రాజుకు చెప్పడం జరిగింది. వీళ్ళు ఎవరు స్పందించడం లేదు. నేను చెప్పబట్టి గత 6 నెలలు అవుతుంది. దీనివలన మొన్న రీసెంట్గా 20 డేస్ కింద లైన్మెన్ మన ఏఈ సార్, ఉప్పల్ సార్ చెప్పడం జరిగింది. దీనివల్ల ఫోన్ కాంటాక్ట్ తోటి వాళ్ళు చెప్పిండు. వాళ్ళు మళ్ళీ అయినా వాళ్ళని పోయి అడిగిన గ్రామ పంచాయతీకి అడిగినా కానీ వాళ్ళు నా మాట స్పందిస్తలేరు. దీనివల్ల నేను పై అధికారులను వేడుకునేది ఏంటంటే నాకు న్యాయం జరగాలి. రేపు ఇంకో 20 డేస్ అయితే మిషన్కి వరి కోత స్టార్ట్ అవుతుంది. నేను వచ్చేసి యాక్చువల్గా అమలు పని, లేబర్ పని చేసుకుంటా. నేను ప్రతి సంవత్సరం అయితే 2 బసాల నుంచి నేను మిషన్ని కట్టెతో లవాటి లైన్ బంద్ చేయడం కోయడం జరుగుతుంది వరి. దీని ద్వారా నేను రాకపోయినప్పుడు మిషన్ వాళ్ళు వచ్చి లేక మా భార్య ఉండి కోపించినా కానీ రేపటికల్లా కరెంట్ షాకు బాధ్యుడు అయితే ఎవరు బాధ్యులు అవుతారు. దీనివల్ల నేను గత 6-7 నెలలుగా నేను బాగా పోరాటం చేయడం జరుగుతుంది. నేను చెప్పిన మాటలు డిపార్ట్మెంట్ సంబంధించి ఎవ్వరు రెస్పాండ్ కావడం లేదు. నేను ఇన్ని రోజులు కాబట్టి ఇప్పుడు లాస్ట్కు వీళ్ళని పిలిపించి మాట్లాడడం జరుగుతుంది.